చేయడానికి కడాయి తీసుకున్నా, కొంచెం ఆయిల్ వేస్తున్నా, తగినంత ఆయిల్ వేసుకొని ఆనియన్ వేడైంది, కొంచెం జీలకర్ర వేస్తున్నా, ఒక 2-3 పచ్చిమిరపకాయలు కానీ ఆనియన్ వేస్తున్నా, కొంచెం పసుపు వేస్తున్నా, పైన కొత్తిమీర పుదీనా కలమకాన్ని వేసేస్తున్నా, ఫ్రై అయింది కాబట్టి కారము ఒక 5 స్పూన్లు వేసుకోవాలి. చింతపండు వేసాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. ఒక 5 స్పూన్స్ వేసుకొని కారం తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసిన కాబట్టి ఒక 5 నిమిషాలు మంచి స్లిమ్లో పెట్టి ఉడికిద్దాం కొద్దిసేపు. నూనె అనేది మొత్తం బయటికి రావాలి, అప్పుడు కూర అనేది టేస్ట్ బాగా వస్తుంది. సో ఎగ్ పులుసు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకొని ఫస్ట్ ఉడకబెట్టి ఎగ్స్ కట్ చేసి ఎగ్స్ దారంతో కట్ చేసిన, అందుకే ఇంత మంచి షేప్ వచ్చినాయి రౌండ్గా. సో ఇప్పుడు ఎగ్స్ దీంట్లో వేసేస్తాను. ఎగ్స్ వేసినాక జాగ్రత్తగా కలపాలి, ఎందుకంటే మొత్తం విరిగిపోతాయి ఎగ్గులు, మిక్స్ కాకుండా ఉంటాయి. కొంచెం గరం మసాలా ధనియాల పొడి వేసి దించేద్దాం. ఇక ఎగ్ పులుసు రెడీ. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి కొద్దిగా జాగ్రత్త కలుపుకొని ఎంతో రుచికరమైన ఎగ్ పులుసు రెడీ. దించేసుకుందాం ఇంకా.